కేంద్ర ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ కు ఇవాళ శ్రీకారం చుట్టబోతుంది. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం, రైతుల ఆదాయం 2 రెట్లు పెంచడం కోసం ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రధాని మోదీ నేడు ప్రారంభించబోతున్నారు. మొదటి విడతగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని జిల్లాల్లో ఈ స్కీమ్ ను అమలు చేయబోతున్నారు. వ్యవసాయంలో వస్తున్న మార్పులపై రైతులకు అవగాహన కల్పించడం, లాభదాయకమైనటువంటి పంటలను ప్రోత్సహించడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యం. తెలంగాణలో నారాయణపేట, జనగామ, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈ స్కీమ్ ను అమలు చేయనుంది కేంద్రం. ధనధాన్య పథకంతో పాటు 35,000 కోట్లతో వ్యవసాయ రంగంలో మరో 2 ప్రధాన పథకాలను ప్రారంభించబోతున్నారు ప్రధాని. వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య, ఆహార ప్రాసెసింగ్ రంగాలలో 5,450 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే 815 కోట్ల విలువైనటువంటి అదనపు ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, పదవి 10:30 భారత వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రైతులతోటి నేరుగా ప్రధాని ఈరోజు చర్చించనున్నారు. అదేవిధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో జరుగుతున్న కీలక మార్పులపైన కూడా రైతులతోటి ఆయన చర్చించనున్నారు. అదేవిధంగా 35,440 కోట్ల రూపాయలతోటి వ్యవసాయ రంగంలో 2 ప్రధాన పథకాలను నేడు ప్రధాని ప్రవేశపెట్టున్నారు. అదేవిధంగా ఇటు వ్యవసాయం, పశు సంవర్ధకత, మత్స్య, ఆహార ప్రాసెసింగ్ రంగాల్లో 5,450 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ వాటిని జాతికి అంకితం చేయనున్నారు. అదేవిధంగా 815 కోట్ల విలువైన అదనపు ప్రాజెక్టులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానమంత్రి ప్రారంభించున్న ప్రాజెక్టులో ఇటు బెంగళూరు, జమ్మూ కాశ్మీర్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కీలక సెంటర్లను కూడా ఆయన ప్రారంభించున్నారు. అయితే కృత్రిమ గర్భధారణ శిక్షణ కేంద్రానికి సంబంధించి ఇటు పాడి పశువులకు సంబంధించి అనేక రుగ్మతులు వస్తున్న నేపథ్యంలో మారుతున్న కాలానికి అనుగుణంగా పాడి పంటను పెంపొందించే దిశగా రైతులతో కూడా ఆయన ఈరోజు చర్చించున్నారు. కీలక అంశాలపైన ఈరోజు ఆయన రైతులతోటి నేరుగా చర్చిస్తారు. అదేవిధంగా భారతదేశంలో వ్యవసాయ ఆధారిత పంట ఎక్కువగా ఉండడము, భారతదేశంలో వ్యవసాయం ఎక్కువగా చేస్తున్న నేపథ్యంలో లాభదాయకంగా రైతులకు ఎటువంటి సూచనలు చేయాలి, అదేవిధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఇటు కెమికల్స్ని కాకుండా ఇటు సాంకేతికంగా కొంత ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగానే ఈ యొక్క పథకాల అమలు జరగబోతుంది. అదేవిధంగా దాదాపు ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇటు జమ్మూ కాశ్మీరు, బెంగళూరులో కృత్రిమ ధారణ, అదేవిధంగా అమ్రేలీలో బానస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద అస్సాంలో ల్యాబ్ల ఏర్పాట్లు, ఇండోరు మోహన్లలో పాలపొడి ప్లాంట్స్ను, అదేవిధంగా అస్సాంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద చేపల దానాకు సంబంధించిన ప్లాంటు, అదేవిధంగా ఇటు క్లస్టర్ల మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్, అదేవిధంగా ఇతర స్టోర్స్ను కూడా ఆయన ఈరోజు ప్రారంభించారు. అదేవిధంగా శంకుస్థాపనలు ఈరోజు 815 కోట్ల విలువైన శంకుస్థాపనలో ఆంధ్రప్రదేశ్లో కృష్ణాలో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్, అదేవిధంగా వాల్యూ డియాక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కు సంబంధించి కూడా ఆయన ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ఉత్తరాఖండ్లో ట్రౌట్ ఫిషరీస్, నాగాలాండ్లో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు, పుదుచ్చేరిలో కారైకల్ స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్, ఒడిశాలో హీరాకుండ్లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులు కూడా ఆయన ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 34,000 కోట్ల రూపాయలతోటి రైతులకు సంబంధించి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయన ఫోకస్ చేశారు. అయితే రానున్న రోజుల్లో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రైతులకు ఎటువంటి నష్టాలు వాటిల్లకుండా లాభదాయకమైన పంటలను పండించడం ఏ విధంగా అన్న దానిపైన కూడా అనేక మంది శాస్త్రవేత్తలతో కూడా ఈరోజు రైతులు ముఖాముఖిగా చర్చించనున్నారు. అదేవిధంగా ఇటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర అంశాలపైన కూడా ప్రధాని రైతులతోటి నేరుగా చర్చించే సమయంలో కూడా వారితో కొంత చర్చలు జరుపుతారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో వివిధ పంటలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ వర్ష ఆధారితంగా ఉండే పంటలు ఎక్కువగా ఉండడంతో దానికి సంబంధించి కూడా ఇటు రైతులతోటి ఆయన ఈరోజు చర్చించనున్నారు. మొదటిసారి రైతులతోటి ఆయన ముఖాముఖిగా చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. 10:30 ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. మాది రైట్. థ్యాంక్ యూ గోపి.